మీ సంజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. ఇప్పుడైతే మనమైతే తూగులపాలెం అయితే పోతున్నాము. తిరుపతి నుంచి తూగులపాలెం నుంచి 120 కిలోమీటర్స్ అవుతుంది. నాతో పాటు అయితే ఆల్తాఫ్ వెనకాల లక్కీ ఉన్నాడు. ఇక్కడైతే మా వైఫ్ తమ్ముడు ఉన్నాడు, అంటే నాకు బామ్మడదు అనమాట. మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఈ వీడియో నాకు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మేము ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాము. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 4 o'clock అయితే అవుతుంది. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము. ప్రజెంట్ మనమైతే ఇప్పుడైతే చూస్తున్నాము. మేమైతే ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఫుల్ చేసాం. ఇప్పుడైతే మా తమ్ముడు పైకి అయితే హాఫ్ ట్యాంక్ చేస్తున్నాం అనమాట. ఆల్తాఫ్ వెనకాల వచ్చి లక్కీ అనమాట, పవర్ బాయ్. ఇక్కడైతే చూస్తున్నాం మా వైఫ్ తమ్ముడు, మా బామ్మర్ది. మేమైతే చూడండి ఆల్రెడీ ఫుల్ హాఫ్ ట్యాంక్ కొట్టామన్నమాట. ప్రజెంట్ మేమైతే స్టార్ట్ అవబోతున్నాము. ఆడైతే ఇంకా మంచి ఊపులో పోతున్నాడు. మా తమ్ముడు అయితే ఈ హెల్మెట్ వేస్తుంది, రైడర్ హైడర్ అంటున్నాడు. ఇప్పుడైతే ప్రజెంట్ గాంధీ రోడ్లో అయితే మనం పోతున్నాం అనమాట. టైం అయితే 4:10 అయితే అయింది. ఫుల్ చలి, అసలు వాన్ చేస్తుంది. ఇప్పుడైతే మనం సంధ్యా థియేటర్ రూట్ అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడైతే వచ్చేసాం, బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. ప్రజెంట్ అయితే మేము ఇక్కడైతే రోడ్ అయితే క్లోజ్ చేశారనమాట. మనకైతే వర్కింగ్ అయితే జరుగుతుంది 5 hourది. మనమైతే ఇప్పుడు టీఎంసీ రోడ్ నుంచి తిరుక్కొని ఇంకా రేణిగుంట రోడ్లో అయితే ఎక్కాము. వాడు చూడు లక్కీ గాడు, నా ఇంకా లాగే నా ఫాస్ట్ పోదాం అంటున్నాడు. ఏందో స్వామి, పోయినాము. వాన అయితే ఎలా అనిపిస్తుంది అలా ఎక్స్పీరియన్సా? చెప్పరా. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎలా వెళ్దాం అనుకున్నా కానీ వర్షం పడి మా ఇంట ఉంటాను. గాయస్ మనమైతే వెళ్తున్నాము. రోడ్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట రోడ్ అయితే. ఇప్పుడైతే ఇక్కడ నేచర్ అయితే కోనసీమ అందా అంటారు తెలుసా, అంత బాగుంది అసలు. చాలా అద్భుతంగా ఉంది. దారిలో మనకైతే ఫార్మింగ్ జరుగుతుంది. ఇక్కడైతే ఫార్మింగ్ అయితే చేశారు. ఇక్కడైతే ప్రజెంట్ మన నాయుడుపేట అయితే దాటాము. ఇక్కడైతే హోటల్ ఉంది, నాయుడమ్మ హోటల్ అంట, ఫేమస్ అసలు. బోండాలు అయితే కాస్ట్ అని తెలుసా, 2 rupees బోండా. ఇడ్లీ అయితే 3 rupees. మేము 4 members తిన్నాము. చాలా లో ప్రైజ్ అయితే అని తెలుసా, 170 rupees అయిందనమాట. ఇదో ఇక్కడ ఉందండి వంట మాస్టర్. ఆ అక్క అయితే మాకు అసలు ఇంట్లో అమ్మ ఎలా వండిస్తారు అలా అయితే వడ్డించారు మాకు పీస్గా. మాకే వాళ్ళ దగ్గరుండి వంటల మాస్టర్. మనం ఇప్పుడైతే వాకాడ్లో ఉన్నాము. బీచ్కి ఇంకా 7 kilometers అయితే ఉన్నది. ఇక్కడైతే మనకైతే చాలా అద్భుతమైన వ్యూ అయితే ఉన్నది. మీకైతే ఆ వీడియో చూపిస్తాను, చూడండి. ఈ వాకాడ్లో అయితే వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. ఆ లాస్ట్కి వెళ్దామంటే మాత్రం వ్యూ వెళ్ళి చూపిద్దామంటే అక్కడ అన్న వాళ్ళు వచ్చి, వద్దు బాబు ఇక్కడ పోలీసు అయితే అరెస్తారు, వెళ్ళొద్దన్నాడు. తూగులపాలెం రోడ్లోకి అయితే వచ్చాం మేము. ఆ పక్కన చూసుకుంటే అన్ని గతుకులే ఉన్నాయన్నమాట. ఎండలో నా వల్ల కాలే తోలకపోయాను అసలు. అక్కడ వానలో తడిసి ఇక్కడ ఎండలో పడి మొత్తము ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫార్మింగ్ చేస్తుంటే. నేను వెళ్ళి ఒక 2 minutes అయితే చేశాను అనమాట. హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూడా మొత్తం ఫార్మింగ్ చేస్తున్నారు అసలు. అయితే ఇక్కడ మన చేపలు ఇక్కడికి వచ్చే కొద్దిగా బీచ్ దగ్గరికి వచ్చి ఇక్కడ చేపల స్మెల్ వేరే రకంగా ఉందన్నమాట. ఇక్కడ ఎంత చేపలు పట్టి పెట్టినారు ఆ సైడ్లో అయితే ఫుల్గా. అందరూ వాళ్ళైతే మార్నింగ్ వెళ్ళినట్టున్నారు నాకు తెలిసి. ఫుల్ స్మెల్ అనమాట, మొత్తం చేపలు స్మెల్ అసలు. ఇక్కడ చాలా ప్రైస్ అయితే తక్కువ. బైక్ దిగంగానే హెల్మెట్ దిగగానే అబ్బా స్వెట్ అయితే మామూలుగా లేదు. ఆ జుట్టు పడుతూ తోలలేకపోయాను అసలు. బండి అయితే అల్లలో ఒక శబ్దము బా. కానీ ఎట్టకెళ్ళకి వచ్చేసాను. చాలా సాహసమే చేశాను. మనం కానీ చూసుకున్నట్టయితే వచ్చేప్పుడు ఫార్మింగు, తర్వాత దాని ముందు రెయిన్, మార్నింగ్ లేవగానే ఫుల్ ఒక పక్క చలి, మొత్తం అవన్నీ దాటుకొని ఈ బీచ్కి అయితే వచ్చాము తూగులపాలెంకి. చాలా రిస్క్ అయితే చేసాము, పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. మా బామ్మర్ది వీలైతే మామ వీడియో మళ్ళీ తీసుకుందాము, వెళ్ళి ఫోటోషూట్ చేద్దాం అంటున్నాడు. మార్నింగ్ అయితే బయలుదేరితే ఇప్పుడైతే వచ్చాము. ఎవరికైనా చెప్పుకుంటే ఏంద్రా మచ్చా అంటారు. ఆ అలల శబ్దం వింటుంటే ఒక రకంగా ఉంది. చాలా ప్లెజెంట్గా మనశ్శాంతిగా ఉందన్నమాట. ఇక్కడ ఆ బ్రిడ్జిని చూసారా, ఆ బ్రిడ్జ్ అయితే చాలా పెద్దదనమాట. ఆ బ్రిడ్జ్ ఎలా కట్టారో తెలియదు కానీ వాళ్ళు కట్టిన విధానం మాత్రం ఎక్సలెంట్ అసలు.
అన్ని వానలు తుఫాను ఆ బ్రిడ్జ్ అలలు కొట్టుకుంటూ ఉన్నా కూడా అసలు చెక్కు చెదరలేదు. అంటే అంటే పడకుండా అంత స్ట్రాంగ్గా ఉందంటే సాహసమే. ఇక్కడైతే సముద్రంలో దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ఏంటని నేను అడిగితే అన్నాళ్ళు వచ్చి ఇక్కడ 2 విగ్రహాలు వచ్చి సముద్రం నుంచి కొట్టుకొచ్చాయి అన్నాడు. ఈ విగ్రహాలు వచ్చి అక్కడ గుడి ఉండేది అంట. గుడి వానల తుఫాను వల్ల పోయినప్పుడు ఆ విగ్రహాలు ఇక్కడే ఉన్నాయంట. ఇక్కడ పైన అయితే ఎక్కాను నేను. వెళ్తుంటే ఉంటుందిరా చారీ. ఆడు చూడు అసలు సముద్రాలన్నీ కొడుతూనే పైకి కాలు పైకి ఉన్నాయి. ఆడంతా వాటర్ అంతా ఉంది. జారి పడాను అనుకో అంతే. మళ్ళా లాస్ట్కి అయితే వెళ్ళాను నేను. స్వామి ఒక రకంగా అనిపించింది. ఎట్టో ఈత వచ్చాను కాదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మర్చిపోద్దండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మీకు ఎవరన్నా మీ నెల్లూరు వాళ్ళు కానీ చూసారంటే ఖచ్చితంగా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.